Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో మాగంటి అన్నపూర్ణాదేవి కళ్యాణ మండపంలో నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ అక్కడ కోలుకునే పరిస్థితి లేదు. మీరు ఆలోచించండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ చంద్రబాబు గారి నాయకత్వం. బయట వాళ్ళందరూ లోపల వచ్చాల్సిన కోసంలో పసలు సమయాన్ని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. పసలు పెద్దలు ఇవ్వాలని మేము కోరుకుంటాం. అదే ఎలాగంటే ఇప్పుడు పెద్ద ఇందాక మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంటే వాడమల్లే వాళ్ళంటే కోడిమల్లే అంటాడు. అలా కుదరదండి. మేము కూడా చెప్పేది ఏంటంటే ఒక 2 రోజుల్లో మీరు ఒకళ్ళు వెళ్తారా ఇద్దరు వెళ్తారా మాకు అన్నతో మీకు ఏ పదవి ఇస్తారన్నది మీకు ఎలాంటిది ఇస్తారన్నది మాకు క్లారిటీ వస్తేనే మేము మా కృష్ణాయపురి గ్రామంలో మేము మీ అమ్మట ఉంటామని మీకు సభాముఖంగా చెప్తున్నాం. మా కృష్ణాయపురం గ్రామంలో 300 ఓటర్స్ ఉంటే కార్యదర్శి రాంబాబు గారు, కృష్ణాయపురం రాంబాబు గారు కూడా మనకి తెలుగుదేశం పార్టీకి ఏరని నష్టం జరిగే వార్తలు రావడం. అయినా ఆఖరి దాకా కూడా ఎవరో కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి టికెట్ ఇవ్వడం లేదు అని ఏ పెద్దలో కూడా చెప్పిన దాఖలాలు లేవు. అందరూ మీకే టికెట్ అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పారు. అలాగే వాళ్ళ దగ్గరికి మన నాయకులు వెళ్ళి అడిగినప్పుడు కూడా మ్యాండేట్ మీ చేతిలో పెడతామా ఎలాంటి అని గర్వంగా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈవేళ జరిగిన విషయాలు మీకు మనవి చేస్తాను. ఎందుకంటే మన నాయకుడిని మనం ఎవరూ కూడా అగౌరవపరిచేలాగా దయచేసి మీ అందరికీ అవకాశం ఇస్తాం మాట్లాడటానికి. కానీ ఎవరూ కూడా శృతి తప్పి మన నాయకుడిని మనం కించపరిచే విధంగా మాట్లాడుకోవద్దని చెప్పి మీకు తెలియజేస్తాం. ముఖ్యంగా జనవరిలో 4 కన్ను ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలు చేసాం, అది ఎలా చేసాం, జిల్లా కార్యక్రమాలు ఎన్ని చేసాం, ఏ కార్యక్రమాలకి రాష్ట్ర నాయకులు ఎంతమంది వచ్చారు, జిల్లా నాయకులు ఎంతమంది వచ్చారు, మీ అందరికీ కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఇది లాస్ట్ మీటింగ్ అని అంటే మీ అందరినీ కూడా బాధ పెట్టి ఇబ్బంది పెట్టి మొన్న మరి జెండా మీటింగ్కి కనీసం మినిమంగా మన నియోజకవర్గం నుంచి 30,000 మందిని తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫునే అక్కడికి ఎక్కువ మంది వచ్చారని చెప్పి ఆ వేళ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈవేళ ఎంత బాధాతప్త హృదయంతో ఈ ముందుకి వేళ రావడం జరిగిందంటే తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ రూరల్ మండలంలో కానీ పెద్దపాడు మండలంలో కానీ ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తే అని అంటున్నారు. అలాగే ఇండివిజువల్గా కూడా తాడేపల్లిగూడెంలో నాకు ఒక ఇమేజ్ ఏర్పాటు కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ.
ఆ రకంగా ముందుకెళ్ళి బాబు గారు ఫోన్ చేసి గురించిగా 15 నిమిషాలు నాతో మాట్లాడారు. ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇబ్బందులు అన్నీ చెప్పారు. తాడేపల్లిగూడెంలో 175 నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెమే నెంబర్ 1గా ప్రోగ్రాంలు అన్నీ చేసిందన్న సంగతి కూడా నాకు తెలుసు. కానీ ఇది ఇలా అవుతుంది అనుకోలేదు, ఇలా పట్టుబడతారనుకోలేదు, పొత్తు పోయేలా ఉంది. ఆ పరిస్థితుల్లో మరి మీరు జాగ్రత్త చేయవలసిన అవసరం ఉంది. కాకపోతే మీరు కార్యకర్తల్ని కాపాడుకోవడానికి గాను కార్యకర్తల్ని ఇబ్బందులు రాకుండా చూసుకుంటానికి కాదు, మీరు ఏం కావాలంటే అది అడగండి. పదవులు కాదు, పదవులు అయితే నేను ఓపెన్గా చెప్తున్నాను. ఆయన ఫస్ట్ ఫేజ్లో ఎమ్మెల్సీ ఇస్తారని నాకు చెప్పడం జరిగింది. సార్ నా కోసం కాదు, నా కోసం నేనేమి మిమ్మల్ని అడగడం లేదు, కార్యకర్తల కోసం మాట్లాడండి. ఇక్కడ కార్యకర్తలు అన్యాయం అయిపోతున్నారు, నాయకులు అన్యాయం అయిపోతున్నారు. ఈవేళ ఎవరైతే అపోజిషన్లో ఉన్నప్పుడు అపోజిషన్లో ఎదిరించి పోరాడటం, తర్వాత నిన్న బాబ్జీ గారు చంద్రబాబు నాయుడు వేరుగా ఫోన్ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ వ్యక్తిగతంగా మీడియా ఏ ఇబ్బంది లేకుండా చూస్తారని ప్రకటించడం వ్యక్తిగతంగా నాకు అభినందించాల్సిన విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే వారు చాలా ఒత్తిడితో ఉన్నారు. ఇవాళ జనసేన కలిసింది, తెలుగుదేశం కలిసింది, బీజేపీ కలిసింది కూడా ఒక సైకోతో మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా చాలా ఒత్తిడితో ఉన్నారు. అటువంటి తరుణంలో కూడా బాబ్జీ గారు స్వయంగా ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు. ముఖ్యంగా బాబ్జీ గారి గురించి 2 విషయాలు చెప్పాలి. నేను క్రియాశీలకంగా తాడేపల్లి నియోజకవర్గంలో కలిసిన 30 సంవత్సరాలుగా తెలుగు విద్యార్థి కలిసి వాళ్ళు అధిపాత్రలు తీసుకుంటూ వస్తున్నాను. సమయపాలనకి ధర్మ ప్రచార మహోత్సవ ప్రాంగణం మార్మోగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ధర్మ ప్రచార మహోత్సవంలో భాగంగా శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి నిత్య సేవలు నిర్వహించారు. వీటికి భక్తజనం పోటెత్తింది. శ్రీవారి సేవలో భక్తులు తరించారు. ఎవరు ప్రెస్ అమ్మా మీడియా అక్కడ గవర్నమెంట్ కంగారు పడి 4 కంగారు పడ్డాను, మీకు కంగారు పడద్దు. ఎనభై 88వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాలు 3వ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీకాంత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ మరియు అబ్దుల్ కరీం విచ్చేసి పరమాత్ముడి యథార్థ పరిణయమును విన్నారు. బీకే రమాదేవి శివరాత్రి ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేశారు. బీకే కావ్య ఈశ్వరుని సత్యపరిచయాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు విచ్చేసి సహస్రలింగమును మరియు స్వయం ప్రకాశలింగమును దర్శించుకున్నారు. ఓం నమః శివాయ.
సిహెచ్ శ్రీనివాసరావు గారు, నాగమణి గారు, ఎన్ ప్రకాష్ గారు, శాంతి గారు, అలానే ఆలపాటి అచ్యుత లక్ష్మి గారు, వెస్ట్ గోదావరి ఆర్యవైశ్య సంఘం. ఇంకా మనకి ఇద్దరు అతిథులు వచ్చారు విశేషంగా. దాసరి సావిత్రి గారు, అసిస్టెంట్. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ద్వారా 88 చేసినటువంటి అతిథులకు, వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి, మహిళలందరికీ, అలాగే భోగేశ్వరరావు గారికి, ఈరోజు ఈ సభలో విచ్చేసినటువంటి ఆత్మిక సోదరులందరికీ కూడా బ్రహ్మకుమారి సంస్థ వైపు నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా, అలాగే మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశము ఆధ్యాత్మిక దేశము. భారతదేశంలో జరుపుతున్నటువంటి ప్రతి పండగకు విశేషంగా దాని వెనుక ఎంతో ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుంది. అయితే భారతదేశంలో ఎన్నో మనం జరుపుతుంటాం. దేవీ నవరాత్రులని, అలాగే గణపతి నవరాత్రులని, ఇలా ఎన్నో పండుగలని మనం జరుపుకుంటాం. కేవలం ఈ ఒక్క పండుగ మాత్రమే మనం విశేషంగా జరుపుకుంటాం. ఉపవాసము, జాగరణతోటి మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మనం తెలుసుకుందాము ఎందుకు ఈరోజు ఈ పండుగని మనుషులు ఉంటారు. ఇక్కడ స్వయంగా భగవంతుడు బ్రహ్మ తనువు ద్వారా పరకాయ ప్రవేశం చేసి ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని 1937లో స్టార్ట్ చేశారు. కానీ ఈ విశ్వవిద్యాలయం ప్రతి 5000 ఇయర్స్కి ఒకసారి ఓపెన్ అవుతుంది. అంతమాన కాదు, 5000 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క విశ్వవిద్యాలయం భగవంతుడు ఈ యొక్క భారతదేశంలో అవతరించి ఈ యొక్క విశ్వవిద్యాలయం యొక్క ప్రారంభం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో 137 దేశాలలో 9000 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ జాతి, కుల, మత భేదం ఉండదు. అసలు ఇక్కడ ఫీజు ఉండదు. నో ఫీజు, నో క్యాస్ట్. ఎవరైనా సరే, చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట. కానీ ఈ యొక్క విశ్వవిద్యాలయంకి రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ మొత్తం 21 వింగ్స్ ఉన్నాయి అనమాట. పొలిటికల్ వింగ్, ఉమెన్స్ వింగ్, మెడికల్ వింగ్, యూత్ వింగ్. ఎందుకంటే ఒక్కొక్క వర్గంలో మన యొక్క భారతదేశంలో చాలామంది వర్గాలు ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చూడండి, అందరూ ఒకరు ఎడ్యుకేషన్ వైపు నుంచి ఉన్నారు, ఒకరు పొలిటికల్ వైపు ఉన్నారు, అలాగా. కానీ మరి ఇక్కడ ఎడ్యుకేషన్, దీని యొక్క లక్ష్యము, ఉద్దేశం ఏంటి? చూడండి, మెడికల్ కాలేజీలో వెళ్ళామంటే డాక్టర్గా అవుతాం. అలాగే లాయర్గా అవ్వాలి అంటే లా కాలేజ్కి వెళ్తాం. మరి ఈ కాలేజీకి యొక్క లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ నరుడు శ్రీ నారాయణుడిగా, నారి శ్రీ లక్ష్మిగా అవ్వడం ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక్కడ మానవుల్ని దేవతలుగా మార్చే విశ్వవిద్యాలయము శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణ్. ఈ యొక్క విశ్వవిద్యాలయము మానవుల నుంచి దేవతలుగా మార్చే విశ్వవిద్యాలయం అన్నమాట. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 295వ వారం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు అక్క తుమ్మల హరిలక్ష్మి సత్యవాణి, బావ తుమ్మల రామకుమార్ గారు, మేనల్లుడు మోక్షిత్ కార్తికేయ నిడదవోలు వాస్తవ్యులు అక్క శ్రీమంతుల మహాలక్ష్మి సత్యప్రసన్న, బావ శ్రీమంతుల రాజేష్ గారు, మేనకోడళ్లు కేశిక మరియు శశిశ్రీ వాళ్ళ తమ్ముడు మధుసూదన నీల ఫణీంద్ర మార్చి 1924 పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. హరే శ్రీనివాస. నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం వెంకటేశ్వర గుడి జరుగుతున్న విషయం అందరికీ విదితమే. ఈ వారం 295వ వారాన్ని చేరుకున్నందుకు మా నవరత్నాల టీం చాలా ఆనందదాయకం. ఈ వారం మనకి తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన తుమ్మల హరిలక్ష్మి సత్యవాణి, వారి బావగారు తుమ్మల రామకుమార్ గారు, మేనల్లుడు మోక్షిత కార్తికేయ, వీళ్ళ తమ్ముడైన నిడదవోలు వాస్తవ్యులు శ్రీమంతులు రాజేష్, మధుసూదన్
నీల ఫణీంద్ర, వీరి మేనకోళ్ళు కౌశిక్ మరియు శశిశ్రీ. మీరు మనకి ఈరోజు 10వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకి అన్నదానాన్ని సహకరించారండి. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మా నవరత్నాల టీం. మీరు దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటారు, అన్నం మట్టికి చాలు అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్న సమారాధన సహకరించి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాము మా నవరత్నాల టీం. హరే శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.